మేము నెల రోజుల నుండి వడ్లు పొలాల గాని ఇక్కడ కళ్ళాలలో పోసుకొని ఉన్నాం. మాకు మరకాల కిరాయిలు బాగానే పడతాయి, వర్షాలు పడతాయి. మాకు దళారులు అత్తలేరు, ఇక్కడ సెంటర్ పట్టిన వాళ్ళు తెస్తలేరు. ఏమయ్యేది మాకు తెలుస్తలేదు. నెల రోజుల 15 రోజుల నుండి మేము ఇబ్బందులు పడతాం. వానల మా వడ్లు ఖరాబ్ అయిపోయినాయి. రైతులం మేము, మా పట్టించే దిక్కే లేదు. ఎవరు వస్తారు పోతారు చూస్తారు, మా ప్రైవేట్ లో అమ్ముకోమని చెప్తారు. వాళ్ళే ప్రైవేట్ లో కొందామని అంటారు. మేమే వేరే పిలిపించుకొని ప్రైవేట్ లా 1800లకు అమ్ముకుందామని చూస్తాను. ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంది? జనాలు పట్టించుకోకపోతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెడబోయింది అప్పులేయడానికైనా ఇంకేమున్నది. వీళ్ళే సెంటర్ పట్టిన వాళ్ళే ప్రైవేట్ కొంటున్నారు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. బస్తకు 3 కిలోలు 4 కిలోలు కటింగ్ అంటారు, క్వింటన్ కు 7.5 కిలోలు కటింగ్ అంటారు. మరి మా పరిస్థితి ఎట్లా? మేము పండించి లాభం ఏమున్నది? వర్షాలు నెల నుంచి నెల 15 రోజులు అయితే 2 నెలలకు దగ్గర వస్తుంది. 2 నెలలు దగ్గర వస్తుంది. 2 నెలలకు దగ్గర వస్తే రైతులు పట్టించుకునే లేదు. విత్తనాలు వాళ్ళు ఎప్పుడు పోసుడు, ఈ వచ్చేది ఎప్పుడు, పెట్టుబడికి అందేది ఎప్పుడు? పోతానే కుప్పలు మీకెళ్ళి మేము అప్పులు తెచ్చుకునే ఎటుగానో అప్పులు తెచ్చుకునే కొనేది. మేము ఇక సత్య పరిస్థితి కదా. ఇప్పుడు మేము సత్య పరిస్థితులనే ఉన్నాం. మరి ఊరి అవుతుంది. వరి పెట్టుకుంటే 200 రూపాయల కూలి పోయినా బతుకుతాం కానీ చేత చేసిన దాంట్లో ఏం లేదు. అదే అరి పెట్టుకున్నాడు, ఇరి పెట్టుకొని చాలన్న శాస్త్రం అందరికి అన్నదాత అంటారు గాని